హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు సంఖ్యాశాస్త్రం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన సంఖ్యాశాస్త్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం తెలుసుకోబోతున్న మరో యొక్క కొత్త టాపిక్ ఏంటంటే, నా యొక్క మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అవుతుందా, అరేంజ్ మ్యారేజ్ అవుతుందా? ఇది చాలా మందిలో ఉన్న సందేహం. ఈ మ్యారేజ్ కొత్తగా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, ప్లస్ ఆల్రెడీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఒకసారి నేను చెప్పే అనాలిసిస్ ప్రకారం ఉందో లేదో మీ కామెంట్ రూపంలో తెలియజేయగలరని ప్రార్థిస్తున్నాను. సో టాపిక్లోకి వెళ్తే, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? 1 నుంచి 31వ తారీఖు వరకు పుట్టిన ప్రతి ఒక్కరికి గురించి చెప్పడం జరుగుతుంది. 1వ తారీఖు అంటే 1 కానీ 10 కానీ 19 కానీ 28 కానీ, 2వ తారీఖు అంటే 2 కానీ 11 కానీ 20 29, 3 అంటే 3 12 21 30. సో అదేలాగా 1 నుంచి 9 వరకు. సో ఇందులో 1వ తారీఖు సంబంధించిన వాళ్ళు లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవుతుందా లేదా అంటే 99% ఫెయిల్యూర్ అవుతుంది. 1, 10, 19, 28 ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఎవరైతే జన్మించి ఉంటారో వీళ్ళకి ఖచ్చితంగా లవ్ ఫెయిల్యూర్ అనేది 100కి 100% జరిగే ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ అనేది చేసుకోవడం జరుగుతుంది. లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది. తర్వాత 2వ తారీఖు 2, 11, 20, 29 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళకి 70% లవ్ మ్యారేజ్ ఛాన్సెస్ అనేది ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రిమైనింగ్ ఏదైతే 30% చెప్పానో అదేమంటే ఫెయిల్యూర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఈ లవ్ మ్యారేజెస్లో ఈ 2వ తారీఖు పుట్టిన వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చాలా సెన్సిటివ్ పీపుల్. సెకండ్ అంటేనే సెన్సిటివ్ పీపుల్. వాళ్ళకి లవ్ మ్యారేజ్ సెట్ అవ్వకుండా మోస్ట్లీ సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత 3వ తారీఖు 3, 12, 21, 30 వీళ్ళది ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజ్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు 99% ఈ లవ్ మ్యారేజ్కి అగైనిస్ట్గా ఉంటారు. అసలు వాళ్ళకి ఆ థాట్ కూడా ఉండదు. తల్లిదండ్రులు ఎవరని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత డేట్ 4 అంటే 4 అవ్వచ్చు, 13 అవ్వచ్చు, 22, 31 కూడా. ఈ 4 డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన వాళ్ళకి ఓన్లీ లవ్ మ్యారేజ్ మాత్రమే ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి 100% సక్సెస్ఫుల్ లైఫ్ ఇస్తారు. అలా కాకుండా ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ జరిగినట్లయితే ఆ మ్యారేజ్ లైఫ్లో మోస్ట్లీ వీళ్ళకి డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో 4వ తారీఖు వాళ్ళకి వీలైనంత వరకు అరేంజ్ మ్యారేజ్ చేస్తే బెస్ట్. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా నలుగురిలో సొసైటీ కోసం, అదే అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, కొంచెం అక్కడ ప్రాబ్లం వచ్చినా మళ్ళీ అక్కడ గొడవ వేసుకుని ఇంటికి వచ్చేస్తారు. అదే లవ్ మ్యారేజ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు దాన్ని నిలబెట్టుకునే దానికోసం ఎంతవరకైనా గట్టిగా పోటీ పడతారు, ప్రయత్నిస్తారు. సో 4వ తారీఖు వాళ్ళకి లవ్ మ్యారేజ్ అనేది చాలా వరకు బెస్ట్. తర్వాత 5వ తారీఖు 5, 14 అండ్ 23 వీళ్ళకి ప్రతి దాంట్లో తొందరే. అరేంజ్ మ్యారేజ్ అన్నా తొందరే, లవ్ మ్యారేజ్ అన్నా తొందరే. అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, జస్ట్ తల్లిదండ్రులు ఎవరో ఒకరు తీసుకొచ్చి చూపిస్తాను పెళ్లి చేసుకుంటా అంటే ఓకే చేసుకుంటానంటారు. లేదు, ఎవరన్నా వచ్చి ఒక 4 సార్లు 10 సార్లు తిరిగి ఐ లవ్ యూ చెప్పగానే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు. అంటే 2 చోట్ల వీళ్ళు తొందరపాటు పడతారు, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా. అందువల్ల వీళ్ళకి కూడా సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత నెంబర్ 6 వాళ్ళు మోస్ట్లీ లవ్ కమ్ అరేంజ్ అంటే ఇంట్లో ఫ్యామిలీ అందరినీ ఒప్పించి లవ్ మ్యారేజ్ని అరేంజ్ మ్యారేజ్ లాగా చేసుకోగలగడానికి అవకాశం ఉంటుంది. అదేలాగా నెంబర్ 6లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ ఫారిన్ రిలేటెడ్ యుఎస్ సంబంధాలు అని చెప్తా ఉంటారు కదా, అట్లా ఫారిన్ రిలేటెడ్ సంబంధాలు వీళ్ళకి సెట్ అవుతుంది. సో నెంబర్ 7 వాళ్ళకి కేవలం అరేంజ్ మ్యారేజ్ మాత్రమే జరుగుతుంది. వీళ్ళకి లవ్ మ్యారేజ్ పైన సేమ్ ఈ 3వ తారీఖు చెప్పాను కదా, అట్లా వీళ్ళకి లవ్ మ్యారేజ్ అనే టాపిక్ అనేది వీళ్ళ దగ్గర ఉండదన్నమాట. వీళ్ళు అంత ఈజీగా ఎవరితో మింగిల్ అవ్వలేదు, ఈజీగా కమ్యూనికేట్ చేయలేరు. సో వీళ్ళకి అరేంజ్ మ్యారేజే ఉంటుంది. నెంబర్ 8 అంటేనే అందరికీ తెలుసు, చాలా కష్టాలు అవి ఇవి చెప్తూ ఉంటారు. నిజంగానే వీళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్క దీంట్లో ఎలాగైతే సమస్యలు వస్తుందో, ఉద్యోగంలో ఎట్లయితే సమస్యలు వస్తుందో, జాబ్ ఎలా డిలే అవుతుందో, అదేలాగా లవ్లో కూడా వీళ్ళకి 1 కాదు 1కి 2, 3 లవ్ ఫెయిల్యూర్లు ఉంటాయి. తర్వాత సరే అని చెప్పి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే అక్కడ సమస్యలు రావచ్చు. మళ్ళీ తిరిగి ఒకవేళ అక్కడ మళ్ళీ సర్దుకోలేకపోతే
ఆ మ్యారేజ్ విడిపోవడం అంటే డివోర్స్ అయిపోవడం, మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకోవడం, ఇలాంటివన్నీ 8వ తారీఖు వరకు జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మొత్తం ఈ డేట్లోనే మీరు గమనిస్తే 2వ తారీఖు 8వ తారీఖు వరకు సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ అనేది ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేలాగా నెంబర్ 9 వాళ్ళకి అసలు ఎటువంటి మోస్ట్లీ లవ్ మ్యారేజ్ జరిగింది అంటే ఒకవేళ అది సెకండ్ మ్యారేజ్ మాత్రమే. వీళ్ళకి సెకండ్ మ్యారేజ్ ఛాన్సెస్ చాలా తక్కువ, ఒక 10 to 15% అంతే. వీళ్ళకి ఓన్లీ సింగిల్ మ్యారేజ్, అది కూడా అరేంజ్ మ్యారేజ్. సో ఇవాళ మనం మన సంఖ్యాశాస్త్రం యూట్యూబ్ ఛానల్ ద్వారా మ్యారేజ్ సంబంధించిన లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేది తెలుసుకోవడం జరిగింది. ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు చెక్ చేసుకోండి, ఒకసారి అనాలిసిస్ చేసి ఇవి కరెక్ట్గా ఉందంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక కొత్త టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.